సర్పజాతినే పూజించే ఆనవాయితీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసీల్లో కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో నాగోబా జాతర, నాగోబా ఉత్సవాలు నిర్వహించడాన్ని ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వీళ్ళ తంతు, వీళ్ళ ఆచారాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు అర్ధరాత్రి అమావాస్య నాగోబాకి గంగా జలాలతో అభిషేకం జరుగుతుంది. చూడొచ్చు, ఇవే గంగా జలాలు. అస్థినమడుగు జన్నారం మండలానికి సంబంధించి గోదావరిలో అస్థినమడుగు అనే ప్రాంతం ఉంటుంది. ఆ మడుగు వద్ద గోదావరికి నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజల అనంతరం ఏ జంతువు కూడా ఎంగిలి చేయని నీటిని నాగోబా అభిషేకం కోసం సేకరిస్తుంటారు. చూడొచ్చు, ఆ తెల్లటి వస్త్రంలో కప్పి ఉంచిన గంగాజలం కలశాన్ని ఎక్కడ కూడా కింద ఉంచకుండా చాలా పవిత్రంగా తీసుకొస్తారు. ఇక్కడ ఆలయానికి సమీపంలో వచ్చిన తర్వాత కూడా దాన్ని గాలిలోనే కొంత ఏర్పాట్లు దానికి సంబంధించి కింద పెట్టకుండా ఉంచుతున్న పరిస్థితి ఉంది. సో ఈ జలాల కోసం చాలా కఠినమైన దీక్షతో ఆదివాసీలంతా కూడా పయనం చెందుతారు. 15 రోజుల పాటు ఈ తంతంతా కూడా జరుగుతుంది. మొదటగా చెగడా అనే ఎడ్ల బండిలో ఊరూరా ప్రచారం చేసిన తర్వాత మెస్రం వంశానికి సంబంధించి ఇంటికి ఒకరు చొప్పున ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకుంటారు. దాదాపు 10 రోజుల పాటు ఈ గంగా జలాలకు సంబంధించిన సేకరణ పాదయాత్ర అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో నాగోబా క్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అస్థినమడుగులో నీటిని సేకరించిన తర్వాత మళ్ళీ ఆలయానికి సమీపంలో వాళ్ళు నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ద్వారా ఒక ఊరిలో నీటిని అక్కడ చెట్టుకి కట్టి ఉంచుతారు. అక్కడి నుంచి ఈ మెస్రం వంశస్థులంతా కూడా తమ ఇంటికి వెళ్ళిపోతారు. 5 రోజుల పాటు వాళ్ళ ఇంటిలో వాళ్ళంతా కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్ల బండ్ల ద్వారా ఈ నీటిని తీసుకొని నాగోబా క్షేత్రానికి సమీపంలో ఉన్న మర్రి చెట్ల వద్దకు చేరుకుంటారు. ఆ మర్రి చెట్ల వద్ద నీటిని చెట్టు గట్టించిన తర్వాత 3 రోజుల పాటు తూమ్ అనే కార్యక్రమం, పెద్దలకు పిండ ప్రదానాలు, కర్మలు లాంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆశీర్వాదం, పెద్దలకు సంబంధించిన ఆశీర్వాదం తీసుకునే ప్రక్రియలోనే ఈ తూమ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. చూడొచ్చు, ఇప్పటికే మెస్రం వంశానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు సంబంధించిన చాలామంది కూడా ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా వీళ్ళ తంతు అనేది ప్రారంభమైంది. సో ఇక్కడే ఒక మట్టి పుట్టను కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత నాగోబాకు సంబంధించి కొంత వీళ్ళందరినీ కూడా రాత్రి బేటింగ్ అనే కార్యక్రమం ఉంటుంది. సో కొత్తగా పెళ్ళైన ఆడపడుచులందరినీ కూడా నాగోబాకి పరిచయం చేయడం అన్నది ఒక ఆచారం ఉంటుంది. సో ఈ గంగా జలాల సేకరణకు సంబంధించి చాలా పవిత్రంగా వీళ్ళంతా కూడా ఉంటారు. తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరిస్తూ ఉంటారు వీళ్ళు. సో కాళ్ళకు చెప్పులు కూడా ధరించని పరిస్థితి ఉంటుంది. సో ఈ నాగోబా ఉత్సవాలన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళంతా పవిత్రంగా ఈ ప్రాంతంలో కానీ క్షేత్రంలో కానీ సంచరిస్తూ ఉంటారు. సో ఈ మొత్తం కూడా ఒకే లైన్లో వీళ్ళ గంగా జలాల సేకరణకి వెళ్ళే క్రమంలో కూడా ఒకే లైన్లో వీళ్ళు గంగా జలాల సేకరణకు వెళ్తారు. కటోడా అనే వ్యక్తి ముందర కలశంతో ముందుకెళ్తూ ఉంటే వెనుక భాగంలో మొత్తం కూడా ఈ పాదయాత్రలో పాల్గొనే వాళ్ళంతా కూడా వారితో పాటు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. సో చూడొచ్చు, నాగోబా క్షేత్రం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇటు మెస్రం వంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు అర్ధరాత్రి ఏవైతే ఈ పవిత్ర జలాలు ఉన్నాయో నాగోబా అభిషేకించే జలాలతో నాగోబాకి నవధాన్యాలు అన్నిటి కూడా నైవేద్యాలు, ప్రసాదాలన్నీ కూడా సమర్పించిన తర్వాత ఉత్సవాలు అనేటివి అధికారికంగా ప్రారంభమవుతాయి. సో అతిపెద్ద దేవుడిగా వీళ్ళు భావిస్తారు ఆదివాసులకు సంబంధించిన నాగోబాని. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉత్సవాల్లో ప్రతి కుటుంబం పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నాగోబా క్షేత్రానికి చేరుకొని ఈ పూజలు కావచ్చు, వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా పాటించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, నాగోబా క్షేత్రం నుంచి.